హాయ్ గైస్, అందరూ ఎలా అన్నారు? సో చాలా డేస్ అయింది కదా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి. సో ఇంకా మీ నుంచి రోజు లాంగ్ వీడియోస్ ఒక పర్ డేకి షార్ట్స్ ఒక 2, 3 or 4 అలా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో లాంగ్ వీడియోస్ ఈ మధ్య చాలా తక్కువ అయిపోయాయి, నాకు అర్థమవుతుంది. బట్ వ్యూస్ కూడా కొంచెం తగ్గాయి అనేసి అది కూడా అర్థమైంది. సో ఇంకా మీ నుంచి నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చెప్పా కదండి, డైలీ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా డైలీ నేను మార్నింగ్ వచ్చేసి వాకింగ్కి వెళ్తాను అనమాట. ఇది కూడా ఏడి బిల్డింగు, అంటే అప్పుడప్పుడు గ్రౌండ్స్ కూడా చేంజ్ చేస్తూ ఉంటాను. నా మూడ్ని బట్టి గ్రౌండ్ డిసైడ్ అవుతాను. సో ఇంకా ఆ రోజు వచ్చేసి ఇంకా ఏడి బిల్డింగ్ వెళ్ళా. ఇంకా తిరుపతిలో వచ్చి మంచిగా వర్షాలు అయితే పడుతున్నాయి ఒక 3 days నుంచి. అండ్ ఇంకా వాకింగ్ అంతా ఫినిష్ చేసుకొని అలా కొంచెంసేపు కూర్చునేస్తా, ఒక 1/2 hour అలా కూర్చునేస్తాను. మళ్ళీ మా మామయ్య గారితో కలిసి బయటనే కాఫీ తాగాం. నేను మామయ్య ఇద్దరం ఎప్పుడు వెళ్తాం. అండ్ ఇంకొకటి చెప్పండి, మీరు ఇప్పటికి కూడా డోరేమాన్ అవన్నీ చూస్తారా మోటు పనులు? సో నేను కార్తిక్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ డోరేమాన్ అవి చూస్తూ ఉంటాము. అండ్ ఇది వచ్చేసి గుడ్ నైట్ మూవీ ఒకటి ఉంది కదా, దాన్ని రీసెంట్గా చూసాను అనమాట. చాలా బాగా నచ్చింది. దాంట్లో సాంగ్స్ అయితే ఎప్పుడు వింటూ ఉంటాను, బట్ మూవీ చూడడం ఇదే ఫస్ట్ టైము. అండ్ ఈ క్యూబ్స్ వచ్చి కార్తిక్ చాలా ఫాస్ట్గా నేర్చేసుకున్నాడు. అన్ని కలర్స్ కూడా మంచిగా సెట్ చేస్తాడనమాట. సో ఇంకా మా వాళ్ళందరూ స్నానానికి రెడీగా ఉన్నారు. అప్పుడు తీసే వీడియో, పాపం ఎవరు చొక్కాలు కూడా వేసుకోలేదు. ఇంకా నేను ఫ్రెష్ అయ్యేసి వచ్చి పూజ అంతా ఫినిష్ చేసుకున్నా. ఇంకా వీడియో ఏం తీయలేదు, జస్ట్ ఇక వంట ప్రిపేర్ చేస్తున్నా అనమాట. ఈ చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, వీటితో సాంబార్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ మా ఇంట్లో అందరికి కూడా చాలా ఇష్టము. అండ్ ఇది అసలు నాకు తెలియదు అసలు ఈ చిన్న ఉల్లిపాయలు ఉన్నాయని కూడా. మా అత్త అప్పట్లో చేసేవాళ్ళు. సో అలా మనం కూడా నేర్చుకుని సాంబారు దీంతో చేశాను. అండ్ ఇంకా చక్కెర వేసాయి కదా మధ్యలో, అది దేవుడికి నైవేద్యం పెడుతుంటా. సో దాన్ని మేము ఎవరం జస్ట్ కొంచెం కొంచెం అలా తింటాము. ఇంకా దాన్నే మళ్ళీ నేను వంటలోకి యూజ్ చేసేస్తాను అనమాట. ఇక్కడ మా ఇంట్లో చీమలు అలా ఏమీ రావు, చాలా రేరు. మామూలుగా అయితే ప్రసాదం చీమలకు వదిలేస్తాము, బట్ మా ఇంట్లో చాలా రేర్ అలా రావు. సో ఎందుకు వేస్ట్ చేయడం అని దాన్నే నేను బెల్లం వేస్తాను, బట్ అప్పుడప్పుడు ఇలా చక్కెర యూస్ చేస్తూ ఉంటా. సో ఉల్లిపాయలతో సాంబారు ఇలా కర్రీ చేశానమాట. సో చాలా డేస్ అయింది లాంగ్ వీడియోస్ పెట్టి. ఇంకా మీ నుంచి డైలీ కూడా లాంగ్ వీడియోస్ పెడతాను, ఒక షార్ట్ అలా పెడుతుంటా. సో ఇక ఆఫ్టర్నూన్ అయితే డైలీ వర్షం పడుతుంది 3 నుంచి. సో ఈ వర్షం పడడం వల్ల ఇంకా ఉక్కపోతే ఎక్కువ అయిపోతుంది అనమాట. నా ఉద్దేశం ఏంటంటే వర్షం పడకపోవడమే మేలు. సో ఇంకా కార్తీక్ అయితే వర్షం పడింది కదా, వాళ్ళ తాతని అడిగి పడవలు చేయించుకొని వదులుతూ ఉన్నాడు అనమాట. సో ఇంకా నేను మా హస్బెండ్ బయట కొంచెం వర్క్ ఉండే, తిరుచానూరు వరకు వెళ్ళేసి వచ్చాం. ఇంకా మధ్యలో మేము ఈ బెల్లం కాఫీ అంటారు కదా, సో అక్కడ ఆగాము. అక్కడ అంటే ఫస్ట్ టైం అక్కడ నేను టిఫిన్స్ అవన్నీ కనుక్కోవడం. ఒక్క ఇడ్లీ 80 రూపీస్ 70 రూపీస్ అలా చెప్పారనమాట, టిఫిన్ తీసుకుందాంలే అని. సో ఇంకా ఎందుకులే అని మళ్ళీ మేము డైలీ తినే చోటే వెళ్ళి టిఫిన్ తీసుకొని ఇంటికి వచ్చేసాము, మా మామయ్య గారి కోసమని, అమావాస్య రోజు. సో ఇంకా బయట టిఫిన్ తీసుకొని ఇంటికి వచ్చేసాక హ్యాపీగా మళ్ళీ నైట్ ఒక మూవీ చూస్తూ మేము పడుకున్నాం అనమాట. సో మీరు ఈ సమ్మర్ హాలిడేస్లో ఎన్ని మూవీస్ చూశారు అనేది కామెంట్లో చెప్పండి. నేనైతే చాలా మూవీస్ చూశాను. చూసి కళ్ళు కూడా, అంటే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కూడా వచ్చేసాయి అనమాట, అంతలా చూశాను నేనైతే. అండ్ ఈ లొకేషన్ ఎక్కడో కామెంట్లో చెప్పండి మీకు తెలిస్తే. సో ఇంకా మా వారు చెప్పాను కదా, నేను డైలీ తీసుకుని హోటల్కి వచ్చామనేసి. అక్కడికి వచ్చి మా వారైతే పార్సల్ తీసుకునేదానికి వెళ్ళారు. ఇక నేను వెయిట్ చేస్తూ ఉన్నా. చాలా చల్లగా ఉంది బయట వెళ్తే, ఇంట్లో ఏమో ఉక్కపోతే ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఇంకొకటండి, డైలీ కూడా నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను, మీకు నచ్చుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. సో నేను మా మామయ్య ఇద్దరం ఒకే గ్రౌండ్కి వెళ్తామన్నమాట. 1 hour ముందు నేను వెళ్తా, 1 hour తర్వాత మా మామగారు వస్తారు. సో అక్కడ చూసారు కాఫీ కప్పు మీద బిస్కెట్ నిలబెట్టి మరీ నేను కాఫీ తాగుతున్నా. మనకి అప్పుడప్పుడు బ్రెయిన్ అలా పనిచేస్తుంటుంది. ఇంకా నైట్ వచ్చేసి ఒక మామయ్యకి టిఫిన్ ఇచ్చేసి, ఇంకా మా ఆయన నేను దోశలు పోసుకుని, మా వారేమో అప్పడాలు అలా వేయిస్తున్నారు. ఇంకా వాళ్ళు కార్తిక్కి మా ఆయనకి, వాళ్ళిద్దరూ డైలీ భోజనం, మేమిద్దరం డైలీ టిఫిన్ అనమాట. సో ఈ మధ్య వాకింగ్ చేయడం వల్ల ఏంటంటే నేను ఒక 1 kg అట్లా తగ్గాను. అది ఎందుకు చెప్తున్నా అంటే, నా పాత డ్రెస్సులన్నీ ఇప్పుడు మళ్ళీ పడుతున్నాయి అనమాట. అదొక సంతోషం. ఎంతైనా లేడీస్కి పాత డ్రెస్సెస్, శారీస్ అవి పడితే భలే సంతోషం కదా, ఓ మనం వెయిట్ తగ్గాము అనేసి. దాన్ని ఇంకా ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను డైలీ వాకింగ్ అయితే చేస్తున్నాను అనమాట. నా కోసం కాకపోయినా నా పాత డ్రెస్సుల కోసమైనా నేను వాకింగ్ చేయాలి, ఎందుకంటే అవి చాలా రేర్. ఓన్లీ 1 or 2 times వేసి పక్కన పెట్టేసి ఉంటాను. సో డైలీ యూస్ చేసుకునే డ్రెస్సెసే, బట్ చాలా రేర్గా వాడతాను అనమాట.
అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మనం మళ్ళీ ఇంకొక లాగ్లో కలుద్దాం. సో చూసారు కదండి, ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.